నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఈ విషయం నేను చెప్పట్లేదు. చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పార్టీలే ఈ విషయాన్ని వెల్లడించినాయి. అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కావచ్చు, పార్టీ అవసరాలకు తగ్గట్టు కావచ్చు, వాళ్ళ వ్యాపార అవసరాలకు తగ్గట్టు కావచ్చు. సో ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళతోనైనా సాన్నిహిత్యంగా మెలగొచ్చు. సో ఇది అక్షర సత్యం, ఇది నగ్న సత్యం, ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా. సో మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందనంటే, జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఒక ఇద్దరు మంత్రులు వర్సెస్ ఒక ఎమ్మెల్యే మధ్యలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదమే లేండి, ఏం కొట్టుకోలేదు ఇద్దరు, కానీ వాగ్వాదమే జరిగింది. సో ఏంది ఈ విషయం అని అంటే, ఈ మన హుజూరాబాద్ నియోజకవర్గము కమలాపురం మండలం ఉంటది. కమలాపురం మండలంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు సంబంధించి, ఆ ఇండ్ల మంజూరుకు సంబంధించి కావచ్చు, ఆ ఇండ్లను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, ఆడ ఒక సభ పెట్టిండ్రు. ఓలు పెట్టిర్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి అక్కడ ఒక సభను ఏర్పాటు చేశారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మరి ఆ సభ గోల్ రావాలి, కమలాపూర్ లో పెట్టిరు కాబట్టి ఆ కమలాపూర్ ఏ నియోజకవర్గం? హుజూరాబాద్ నియోజకవర్గం. హుజూరాబాద్ అంటే ఆబ్వియస్ గా పాడి కౌశిక్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు ప్రభుత్వం, అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. సో ఆబ్వియస్ గా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటా ఉంటది. సో మరో పక్క అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అంత పెద్ద స్కోప్ ఉండదు వాస్తవానికి కూడా. సో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకసారి వీడియోలు చూపిస్తా, ఆ వీడియోలు చూసిన తర్వాత మాట్లాడతాను రండి. ఎంత పెద్ద వాగ్వాదమో మీకే అర్థమవుతుంది. ఇక చూడండి, ఈ పోస్టర్ కూడా దానికి సంకేతమే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ అయింది, ఇక మొత్తానికి కొట్టుకోవడం ఒకటే తక్కువ ఉంది అక్కడ. మన ఈ పాడి కౌశిక్ రెడ్డి మొత్తం ఇట్లా ఇక చేతులు కాళ్ళు ఒప్పుకుంటే ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదకి పోతా ఉన్నాడు. చూద్దాం, వీడియో చూసినాక మాట్లాడతాను రండి ఒకసారి. రైట్, ఫస్ట్ ఇక పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే. అయ్యో అయ్యో రైట్, ఆ వీడియో సారాంశం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడినంటే, సరే గత ప్రభుత్వంలో ఇబ్బంది జరిగింది, గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కాబట్టి మా ప్రభుత్వంలో మేమే ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పిండు. చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయనే. ఇప్పుడు ఆయన మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కదా. అక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి, అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి, అంటే ఇప్పటి కేసీఆర్ ని తిడతా ఉన్నారు కదా. కాబట్టి ఆబ్వియస్ గా ఈ మన కౌశిక్ రెడ్డి మాట్లాడవలసిందే. ఇక వెంటనే ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆగమాగమైంది కొద్దిసేపటి వరకు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. 2 BHK అంటే ఇందిరమ్మ 2 BHK ఇంట్లో ప్రారంభోత్సవము గత ప్రభుత్వంలో మీరు ఇవ్వలేకపోయారు కాబట్టి మేము ఇప్పుడు పేద ప్రజలకు పంచుతా ఉన్నాం అని చెప్పిండ్రు. మళ్ళీ కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడు, లేదు లేదు అది మా ప్రభుత్వంలో కట్టే, మేము కట్టినాటికి మీరు రిబ్బన్ కట్ చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. సేమ్ ఇదే సినిమాలో ఎక్కడ చూస్తామనంటే, గతంలో కూడా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత పులివెందుల కేంద్రంగా ఒక సభ జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. దాని తర్వాత ఆ నియోజకవర్గ సంబంధించిన కడప ఎంపీ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు ఏమో అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతుంటాడు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఏమో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టినని చెప్పేసి ఆయన చెప్తాడు. సో అట్లా ఇదంతా కూడా కొంత జీర్ణించుకోలేనటువంటి వ్యవహారంగా ఉంటది. వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి వారించడం, మైక్ గుంచుకోవడం, వాయిస్ ఆపేయడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. అది పక్కన పెడితే ఇటీవల రీసెంట్ గా కూడా ఇంకొక సంఘటన మీరు అందరు చూసిర్రు. ఏంది, సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని బండ బూతులు తిడుతున్నాడు, తిట్టరాని తిట్లు తిడతా ఉన్నాడు. అదే సభలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూర్చున్నాడు అక్కడ. ఒక్కటంటే ఒక్క మాట కూడా గప్ చుప్ అని కూడా కూర్చున్నాడు. ఆయన మీద బాగా ట్రోలింగ్స్ అయినాయి. సో మరి ఈయన మీద కూడా ట్రోలింగ్స్ అయితే ఏమో కానీ మొత్తానికి అయితే కొంత వాగ్వాద పడేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి. ఇది అక్కడున్న పబ్లిక్ వీళ్ళందరూ ఇక. సో పోలీసులకు కూడా కొంత సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి. రైట్, ఇంకా చేయాల్సి చెప్పని చాలా ఉన్నది.
కానీ అప్పటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా ఇంకా మేము కోలుకోలేకపోతున్నాం అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడిండు శ్రీనివాస్ రెడ్డి మంత్రి. చూడండి కౌశిక్ రెడ్డి లేస్తుండ ఆంచి అగో చూడండి. ఇక గొడవ అంతా అట్లే ఉంటది. సో దీని సారాంశం ఏంటి అని అంటే, చూడు వాస్తవానికి ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళు చేసిన సంక్షేమ పథకాల గురించే మాట్లాడతారు. సో ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా దాన్ని వడవలసిందే. ఎందుకంటే పొద్దున కూడా ఇవాళ కూడా ఏం జరిగింది, మమతా బెనర్జీ మీద దాడి జరుగుతున్నది పశ్చిమ బెంగాల్. ఎందుకు? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆబ్వియస్ గా ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు చెప్తూనే ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది అధికారిక కార్యక్రమం కాబట్టి సో మరి ఇక్కడ మంత్రులు కూడా అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే. సో అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కూడా అంతగా విరుచుకుపడకుండా ఉండాల్సింది. కానీ ఇక్కడ గమనించాల్సింది అంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి, వాళ్ళిద్దరేమో స్టేజ్ మీద వాగ్వాదం పడుతూ ఉన్నారు, కింద ఉన్నటువంటి కార్యకర్తలు కొట్టుకుంటున్నారు ఒకరికొకరు మీద పడి. మా నాయకుని అంటవా నువ్వు, లేకుంటే మా నేతను అంటవా నువ్వు అని చెప్పేసి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. సో ఇది బంద్ చేయాలి ఫస్ట్ మనం. మళ్ళీ సాయంత్రం పోయిన తర్వాత సెక్రటేరియట్లో ఇద్దరు కలుస్తారు. రేపు సెక్రటేరియట్లో కానీ మళ్ళీ ఇంకేదైనా మీటింగ్లలో కానీ పోతారు, సెకండ్ ఇస్తారు, మాట్లాడుకుంటారు. వాళ్ళ లావాదేవీలు వాళ్ళకు ఉంటాయి. మధ్యలో ఇబ్బంది పడేది వాళ్ళు ఇప్పుడు మీరే కదా. కౌశిక్ రెడ్డి వర్గం వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం అవుతుంది. ఇప్పుడు ఆడ ఏమవుతుంది, వాళ్ళిద్దరు బాగానే కార్లో వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేది ఇట్లాంటి ప్రజలే. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు మైకులు కిందేసి 2 కర్రలు ఇచ్చి కొట్టుకోమంటే కొట్టుకుంటారా? కొట్టుకోరు ఎవరు. కేవలం ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రమే, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సో కొద్దిసేపటి నుంచి బాగా ట్రోల్ అవుతుంది ఈ వీడియో మొత్తం కూడా. మా నాయకుని ఇట్లా అన్నాడు అని చెప్పేసి, లేకుంటే మా నాయకుని ఇట్లా అన్నాడని వీళ్ళు చెప్పేసి, అటు బీఆర్ఎస్ గ్రూప్లలో ఇటు కాంగ్రెస్ గ్రూప్లలో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేసి పాడేస్తా ఉన్నారు. అంత ఏ ఉండదు, వాళ్ళిద్దరు ముగ్గురు మళ్ళీ మంచిగానే ఉంటారు, మంచిగానే కలిసి ఉంటారు. సో దీన్ని ప్రజలు ముఖ్యంగా గమనించాలి. ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు అనేది ఇక్కడ విషయం. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వార్డు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మీరు అతిగా తొందరపడి మా నాయకుని అంటావా, మా నాయకుని తిడతావా అని చెప్పేసి మీరు అసలు గొడవ పడద్దని చెప్పేసి ఈ వీడియో మీకు ఒక సారాంశంగా కనిపిస్తా ఉన్నది. సో మొన్న చామకూర మల్లారెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఉన్నంత మాత్రాన ఏం జరిగింది, జరుగుతాయి భయ్, కాదనట్లేదు. సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ. కౌశిక్ రెడ్డి కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తాడు. ఎక్కడికి పోయినా కూడా, ఏడికి పోయినా గొడవే ఉంటుంది ఆయనతోని. సో అట్లా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి కార్యక్రమాలు మీ దగ్గర జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నాయకుల కోసం కాదు కొట్లాడాల్సింది, మీకోసం కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి. అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. సో దానికి ఈ వీడియోనే నిదర్శనం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.